రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో రుణమాఫీ విధి విధానాలు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రుణమాఫీకి ఆగస్టు 15 డెడ్లైన్ పెట్టిన సర్కార్ 2-3 విడతల్లో అమలు చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లోని విధి విధానాలపై అధ్యయనం చేశారు అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, ఏదైతే 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి, అయితే దీనికి సంబంధించి ఆగస్టు 15ను ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టింది. ఆగస్టు 15 లోపు ఈ 2 లక్షల రుణం ఎవరెవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం మాఫీ చేస్తుంది అని చెప్పేసి ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకుంది. అయితే దీనికి సంబంధించి మరి ఎవరు దీనికి అర్హులు, ఎంతమంది ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఎట్లా ఉండాలి అనే దానిపైన అధికారులంతా కూడా దాని మీద ఒక విధంగా అధ్యయనం చేస్తున్నారు. ఒక పక్క ఇతర రాష్ట్రాల్లో ఈ రుణమాఫీకి సంబంధించి రైతులకు అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి విధి విధానాలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా దీనికి సంబంధించినటువంటి దాని మీద ఈ రూల్స్ ఫామ్ చేశారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి ఏం నిబంధనలు ఉన్నాయి, సో వాళ్ళు ఎట్లా తీసుకున్నారు ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో అధికారులు అయితే అధ్యయనం చేశారు. దీనికి సంబంధించి ఒక స్పష్టత కూడా వచ్చినట్టు తెలుస్తుంది. రేపు నిర్వహించే కేబినెట్ లో ప్రధానంగా ఈ 2 లక్షల రుణమాఫీ ప్రధాన ఎజెండాగా ఉండబోతుంది. దానికి సంబంధించిన విధి విధానాలు ఏముండాలి, ఎవరెవరిని ఎట్లా ఏ ప్రాతిపదికన తీసుకోవాలి అనే దాని మీదనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి మంత్రులతో చర్చించిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి అనేది బయటికి చెప్పే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి 2-3 సార్లు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత దీనికి సంబంధించి ఎంత ఈ నిధులు అనేది కూడా ఎంత అవసరం ఉంటుంది, ఏంటి మరి నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అనేది ఎంత ఇంపార్టెంట్, దానికి సంబంధించినటువంటి నిధుల సేకరణ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి దీనికి సంబంధించినటువంటి నిధులు మరి ఎక్కడి నుంచి తేవాలి ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం అయితే కొనసాగుతున్నది. ఇక దీన్ని అంటే ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఎందుకంటే గత బీఆర్ఎస్ హయాంలో ₹1,00,000 రుణమాఫీకి సంబంధించే 4 విడతల్లో చేస్తామని చెప్పారు. కానీ ఆ 4 విడతల్లో కూడా ఈ ₹1,00,000 రుణమాఫీ చేయలేకపోయారు. దానివల్ల రైతులకు తీసుకున్న అప్పు కంటే ఈ వడ్డీలు ఎక్కువగా భారమయ్యాయి. దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డ సిచ్యువేషన్ ఉంది. సో ఈసారి కాంగ్రెస్ హయాంలో అలాంటి ఇబ్బందులు రావద్దు, నిజమైనటువంటి అర్హులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇన్ టైంలోనే ఈ రుణమాఫీ చేయాలి, వాళ్లకు ఎలాంటి వడ్డీ భారం అనేది పడకుండా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు సూచించారు. అదే దిశగా అదే తరహాలో ఈ 2 లక్షల రుణమాఫీ అనేది ఒకేసారి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అయితే జూలై మొదటి వారం నుంచి ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రాసెస్ మొదలు పెడతామని చెప్పేసి ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు. ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకున్నారు కాబట్టి జూలై మొదటి వారం నుంచి ₹1,00,000, ₹1,50,000, ఆ తర్వాత 2 లక్షలు, ఇట్లా 2 లేదంటే 3 విడతల్లో పూర్తి స్థాయిలో ఎట్ ఏ టైమ్ గా ఈ 2 లక్షల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి ఈ విధి విధానాలు ఏముంటాయి, ఎట్లా ఏమేమి పెట్టాలనే దానిపైన రేపు నిర్వహించే రాష్ట్ర కేబినెట్ లో దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకే కుటుంబంలో 2-3 రుణాలు తీసుకున్న వాళ్ళు ఉంటారు. గతంలో ఇచ్చినటువంటి విధానం ఎట్లా ఉంది, ఇతర రాష్ట్రాల్లో ఎట్లా అమలు చేస్తున్నారు, ఒకే కుటుంబంలో ఒకరికే ఇస్తున్నారా, లేక 2-3 ఎంతమంది తీసుకుంటే అంతమందికి ఇస్తున్నారా, ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎట్లా ఉన్నాయి, ఇట్లా ఓవరాల్ గా ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సంబంధించి తర్వాత కేంద్ర ప్రభుత్వం అమలు చేసే విధి విధానాలు, సో మిగతా మళ్ళీ గత ప్రభుత్వ హాయంలో ఎలాంటి నిబంధనలు ఉండే, సో ఇట్లా ఓవరాల్ గా వాటన్నిటిపైన అధ్యయనం చేసి రేపు నిర్వహించే కేబినెట్ లో దీనిపైన చర్చించి ఏ విధానాలు ఎట్లా ఉన్నాయి, ఏ రూల్స్ ఫామ్ చేసి పెడితే బాగుంటుంది, ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి నిధుల సేకరణ ఎట్లా, ఎప్పటి నుంచి దీన్ని అమలు చేసే అవకాశం ఉంటుంది, ఎంతమంది అర్హులు ఉండే అవకాశం ఉంటుంది, ఇక నిధులు ఎంత అవసరం ఉంటుంది, ఇట్లా ఓవరాల్ గా దీనిపైన రేపు రాష్ట్ర కేబినెట్ లో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటిన